కరీంనగర్ జిల్లాలో పంట నష్టంపై సత్వర చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవి కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు కరువయ్యారని అన్నారు. పాలకులకు పదవుల మీద ఉన్న ఆరాటం రైతుల మీద లేదని విమర్శించారు. మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకైనా గెలిపించింది, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు. ఇలా ప్రజలు అందరూ కూడా మీరు ఏదో చేస్తారని అనుకోని మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి తడిసిపోయినటువంటి ధాన్యం, కొట్టుకపోయినటువంటి ధాన్యం, నేలకు వాలినటువంటి వరి, తడిసినటువంటి పత్తి, రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే టైం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, యంత్రాంగానికి సోయి లేదంటే ఈ ప్రజల పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి డిఆర్ఓ గారికి, ప్రభుత్వానికి దీన్ని మరి రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వడగళ్ల వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా, ఇదే నల్లగొండ జిల్లా, ఇదే